ఈరోజు మనం ఎంతో హెల్దీ అయిన అండ్ ఎన్నో పోషకాలు ఉన్న మిక్స్డ్ ఫ్రూట్స్ అండ్ స్ప్రౌట్స్ సలాడ్ ఎలా తయారు చేయాలో చూద్దాము. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో? మీరు కూడా ట్రై చేయండి, అలాగే హెల్త్ని మెరుగుపరుచుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం స్ప్రౌట్స్ ఎలా తయారు చేయాలనేది చూద్దాము. నేనైతే ఇద్దరు పర్సన్స్కి ఎంత కావాలో చూపిస్తున్నాను. త్రీ స్పూన్స్ పెసలు, అలాగే 3 స్పూన్స్ అలసందలు, అలాగే 3 స్పూన్స్ శనగ. ఇలా ఈ 3 ఐటమ్స్ని 3 స్పూన్స్ ప్రకారం వేసుకోండి. వీటిని అయితే నైట్ నానబెట్టేసుకోండి. ఓవర్ నైట్ నానబెట్టేసిన తర్వాత ఇదిగోండి, మార్నింగ్ నేను నైట్ నానబెట్టేశాను, ఇలా వచ్చేస్తాయి. అయితే ఇదిగోండి, మనం వీటిని నిన్న నైట్ నానబెట్టేస్తే మార్నింగ్కి ఇవి ఇలా ఉబ్బుతాయి. వీటిని మనం ఈరోజు కనుక ఒక బాక్స్లో పెట్టేసుకుంటే 2 డేస్ తర్వాత మొలకలు వచ్చేస్తాయి అన్నమాట. ఆ మొలకలు నేను వేసి పెట్టాను. ఇదిగోండి, మొలకలు వచ్చేసాయి. వీటిని మనం ఒక గిన్నెలోకి వేసేసుకున్నాము. మీరు కూడా ఏం చేస్తారంటే, ఇంట్లో ఏదైనా పాత ఇలా ప్లాస్టిక్ బౌల్స్ కానీ ఏదైనా ఉంటే తీసేసుకోండి. వీటిని వాటర్ పోసేసి పక్కన పెట్టేసుకుందాం. అంతా ఒకసారి వాష్ చేసేసి మనం క్లీన్ చేసుకుందాం. అయితే మా ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ ఉందండి ఒకటి, దానికి నేనేం చేశానంటే హోల్స్ పెట్టేసుకుని తీసుకున్నాను. ఈ క్లాత్ తీసుకొని ముడి కట్టుకోవడం ఇవన్నీ కొంచెం రిస్క్గా ఉంటుందని ఇలా మేము బాక్స్కి హోల్స్ పెట్టేసి తీసేసుకున్నాము. దీన్ని ఇప్పుడు వాష్ చేసుకున్నాం కదా. ఏదైతే నానబెట్టిన ఉన్నాయో వాటిని మనం దీంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము. కొంచెం వాటర్ పోసి ఏదైనా మట్టి కానీ ఏదైనా ఉంటే పోతుంది ఇలాగా. ఇదిగోండి, ఇలా ఒక బాక్స్లో ప్లాస్టిక్ బాక్స్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలా ఈ నైట్ రేపు నైట్ ఇవి మొలకలు అయిపోతాయి. ఎల్లుండి మార్నింగ్ కల్లా స్ప్రౌట్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు వీటిని కొంచెం వాష్ చేసుకున్నాము, ఎందుకంటే 2 డేస్ బాక్స్లో ఉన్నాయి కాబట్టి కొద్దిగా వాష్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా ఒక ప్లేట్లో వేసుకుందాం, ఎందుకంటే వీటికి కొంచెం బాలేనివి ఏదన్నా ఉంటే మనం తీసేసుకోవాలి.
మంచిగా పెద్ద మొలకలు వచ్చాయి అంటే ఏంటంటే సీడ్ అనేది చాలా మంచిదని. ఇవిగోండి స్ప్రౌట్స్, వీటిని మనం ఇప్పుడు క్లీన్ చేసుకుందాము. ఈ స్ప్రౌట్స్లోకి నేను 2 దానిమ్మకాయలు, 1 యాపిల్ తీసుకుంటున్నాను. అలాగే నైట్ అంతా నానబెట్టిన బాదం, వీటిని కూడా కొంచెం వాష్ చేసుకున్నాము. ఇక్కడే పెట్టి చేయాలంటే కొంచెం టైం పడుతుంది. సో వీటిని ఇప్పుడు క్లీన్ చేద్దాము. ఏంటంటే కొన్ని మంచి మొలకలు రానివి, కొంచెం పుచ్చులు కూడా ఉంటాయండి, కొంచెం జాగ్రత్తగా వేరుకోవాలి. ఈ వేరడానికే ఎక్కువ టైం పడుతుంది నాకు. కొంచెం హెల్త్కి మంచిగా కావాలంటే కొంచెం టైం అయితే స్పెండ్ చేయాల్సి వస్తుంది. నాకు ఈ వేరడానికే 15 to 20 minutes అయితే పడుతుంది. ఇలా ఇవి బాలేనివి, కొంచెం పుచ్చులు ఏదన్నా ఉంటే అవి చూసి మనం ఒక బౌల్లోకి వేసేసుకుంటూ ఉండాలి. ఈ స్ప్రౌట్స్ అనేవి హెల్త్కి చాలా మంచిదండి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా దాన్ని సరిచేస్తుంది. మీరైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసే లోపల ఒక 1.5 లీటర్ వాటర్ అయితే కంపల్సరీ తాగండి. డైజెషన్ ఏదన్నా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏంటంటే వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల మార్నింగ్ లేవగానే మోషన్ అనేది ఫ్రీ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి స్ప్రౌట్స్ కూడా, ఎందుకంటే వీటిలో ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా ఎక్కువగా ప్రోటీన్స్ కావాల్సి వస్తాయి కాబట్టి వాళ్ళు కూడా డాక్టర్ ప్రికాషన్ మేరకు మీరు కూడా ట్రై చేయండి. ఈ శనగలు అనేవి ఎందుకో చిన్న చిన్న హోల్స్ పడి బాగోట్లేదు. మేము 2 kgs తెచ్చుకున్నాము, మొలకలు వస్తున్నాయి కానీ త్వరగా హోల్స్ పడిపోతున్నాయి, అంటే పాడైపోతున్నాయి. వీటన్నిటిని వేసేసుకుందాం. మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ చేయడం కంటే ఇదే లేట్ ప్రాసెస్, అదే త్వరగా అయిపోతుంది. కాకపోతే ఏంటంటే హెల్త్ కోసం కూడా చూసుకోవాలి కాబట్టి వీటికి కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తాము. మేము డైలీ కాకపోయినా డే బై డే
ఈరోజు స్ప్రౌట్స్ వచ్చేసాయి కదా, కాబట్టి నైట్ నానబెట్టేస్తాను నేను. అలా ఏ రోజైతే స్ప్రౌట్స్ వస్తాయో మార్నింగ్కి, ఆ రోజు నైట్ మళ్ళీ స్ప్రౌట్స్కి నానబెట్టేస్తాను. కాబట్టి డే బై డే వచ్చేస్తాయి అన్నమాట మనకి. రోజు కాకపోయినా ఇలాగా డే బై డే అయినా తినడానికి ట్రై చేయండి. స్ప్రౌట్స్ అనేవి హెల్త్కి చాలా మంచిది. వీటిని మామూలుగా అయితే విడిగా తాలింపు కానీ అలా ఉడికించుకొని తాలింపు పెట్టుకొని తింటారు. కాకపోతే ఇలా ఏంటంటే ఇలా మొలకలు రావడం వల్ల ఎక్కువ ప్రోటీను అనేది బాడీకి అందుతుంది. చాలా ఎక్కువ మంచిదన్నమాట. ఈరోజు మొలకలు అయితే చాలా పెద్దవి వచ్చాయి. ఫస్ట్లో అయితే నేను ఒక క్లాత్లో కట్టేదాన్ని, కానీ అంత సరిగా వచ్చినట్టు అనిపించలేదు. వస్తాయి కానీ మనకి కొంచెం రిస్కీగా అనిపిస్తుంది. ఇదైతే ఏంటంటే మనం అలా బాక్స్లో పెట్టేసేసుకొని ఈవినింగ్ మార్నింగ్ ఒకసారి వాటర్ కొంచెం తడి చేస్తే వాటికి మొలకలు బాగా వస్తాయి అన్నమాట. ఒక 6 months హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే మినిమం ఒక 6 months ట్రై చేసి చూడండి. హెల్త్ కంటే ఏది ముఖ్యం కాదు కదా, కొంచెం ప్రాసెస్ ఉంటుంది ఉన్నా కానీ మన హెల్త్ కాబట్టి కొంచెం కేర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఇంత క్లీనింగ్ చేయాల్సిన అవసరం వచ్చేది కాదు. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ ఇవి పోతున్నాయి. ఎందుకంటే మేము తెచ్చి 1.5 month పైనే అయ్యింది, అవే వాడుతున్నాము. మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి ఎగ్జామ్స్ కోసం వెళ్ళాల్సి వచ్చింది. అలా ఒక 10 days అలా ఏంటంటే ఇవి ఎక్కువ రోజులు ఉండే కొందికి పాడైపోతూ ఉంటాయి సీడ్స్ అనేవి. మనకి మంచి సీడ్స్ అయితేనే స్ప్రౌట్ అనేది చాలా పెద్దగా రావడము, ఇలా పెద్దగా వస్తాయి అన్నమాట. తప్పకుండా వాటిని ఏంటంటే బాక్స్లో పెట్టిన తర్వాత మార్నింగ్ ఈవినింగ్ వాటర్ చల్లుతూ ఉండండి వాటి మీద, అప్పుడే స్ప్రౌట్స్ పెద్దవి వస్తాయి. మీరు కూడా ఇంట్లో ఒక బాక్స్కి అలా హోల్స్ పెట్టేసుకొని ట్రై చేయండి. వీటి క్లీనింగ్ ప్రాసెస్ తబ్బా చాలా ఎక్కువ ఉంటుందండి. 20 minutes పైనే పడుతుంది. ఆల్మోస్ట్ మొత్తం అయిపోవచ్చినాయి. చూడండి, చాలా టైం టేకెను, కానీ కంపల్సరీ వీటన్నిటిని క్లీన్ అయితే చేసుకోవాల్సిందే. కంప్లీటెడ్ వీటన్నిటి. చూసారు కదా ఎంత వేస్టేజ్ వచ్చిందో, కాబట్టి క్లీన్ చేసుకోవాలి. మా హస్బెండ్కి నాకు వీటిని ఇప్పుడు డివైడ్ చేస్తాను. ఓకే,
ఒక 7 బాదం పప్పు అయితే ఒక్కొక్కరికి సరిపోతాయి. ఇదేంటది యాపిల్ని కూడా కట్ చేసుకుంటాను. ఒక యాపిల్ని ఇద్దరికి సమానంగా వేస్తాను. ఇలా చిన్న చిన్న పీసెస్గా అలాగే 2 దానిమ్మకాయలు, చూసారా? ఒక్కొక్కసారి ఏంటంటే ఇవి కొంచెం చిన్నవి వస్తాయి, కానీ మా హస్బెండ్ కొంచెం వెతికి కొంచెం మంచివి తీసుకొచ్చారు. దీంట్లోకి ఫైనల్గా ఖర్జూరం. చూసారు కదా, స్ప్రౌట్స్ అండ్ ఫ్రూట్స్ బౌల్ రెడీ అయిపోయింది. దీని బౌల్ ఎంత కలర్ఫుల్గా ఉందో. ఒక పక్క దానిమ్మకాయ గింజలు, స్ప్రౌట్స్, మధ్య మధ్యలో బాదం పప్పు, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. దీంట్లో ఫైబరు, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. కొంతమందికి వీటిని తినడం ఇష్టం ఉండదు. కాకపోతే ఏంటంటే మనం ఇలాగా దానిమ్మకాయలు, యాపిల్స్ ఇలా అన్నీ వేయడం వల్ల ఏంటంటే కొంచెం టేస్ట్గా ఉంటుంది. అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.